ఓకే. సో, ఈ విధంగా ట్రాన్సాక్షన్సే కాకుండా సబ్‌ట్రాక్షన్ మీద లాకింగ్ అనేది పెర్ఫార్మ్ చేయటం వల్ల ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ టైమ్స్‌లో యాక్సింగ్ అనేది జరుగుతా ఉంటది. సో, కన్కరెన్సీ అనేది వి ఆర్ అచీవ్డ్. Objects that are accessed according to rules of necessity are made recoverable by providing the tentative versions of each subtransaction. సో, ఈ రికవరీ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తామంటే టెంపరరీ ఆబ్జెక్ట్స్ మీద సబ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే టెంపరరీ ఆబ్జెక్ట్స్ మీద యాక్సెస్ చేస్తామో, సో we will get the tentative versions on the top. And the relation between tentative versions of an object used by the subtractions of an asset transaction is similar to the relationship between the locks. The relationship between tentative versions of an object used by the subtransactions of an asset transaction is similar to the relationship between the locks. ఏ విధంగా అయితే లాకింగ్ లో ఎలా అయితే ఎక్వైర్ రిలీజ్ అని 2 ఫేస్ ఉంటాయో, అట్లా ఇక్కడ కూడా ఈ టెంటేటివ్ వర్షన్స్ ఆఫ్ ది సబ్ ట్రాన్సాక్షన్స్ మీద కూడా సేమ్ టైప్ ఆఫ్ రిలేషన్స్ ఎగ్జిస్ట్ ఆన్ ది ట్రాన్సాక్షన్. టు సపోర్ట్ రికవరీ ఫ్రమ్ అబార్ట్స్, the server of an object shared by the transactions at multiple levels provides a stack of tentative versions, one for each nested transaction to use. ఎప్పుడైతే రికవరీ అబార్ట్ నుంచి రికవరీ ఎప్పుడైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నామో అప్పుడు ఏముందంటే ద సర్వర్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ షేర్డ్ బై ట్రాన్సాక్షన్ అట్ మల్టిపుల్ లెవెల్స్ ప్రొవైడ్ ఎ స్టాక్ ఆఫ్ టెంటేటివ్ వర్షన్స్. ఓకే, సో టెంటేటివ్ అంటే అన్ని మనం టెంటేటివ్ అంటున్నాం. సబ్ ట్రాన్సాక్షన్ లో మనం చేసే ట్రాన్సాక్షన్స్ అన్ని టెంటేటివ్ ఆబ్జెక్ట్ మీద చేస్తున్నాం అంటున్నాం. సో ఒక స్టాక్ లాగా ఫామ్ అవుతాయి అనమాట అవన్నీ, వన్ ఫర్ ఈచ్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్. When the first subtransaction in a set of nested transactions access an object, it is provided with a tentative version that is a copy of the current committed version of the object. ఎప్పుడైతే సబ్ ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే మనం పెర్ఫామ్ చేస్తాం ఆబ్జెక్ట్ మీద, అప్పుడు ఏమవుతుందంటే it will give a nested subtraction, it will provide with a tentative version that is a copy of the current committed version of the object. This is regarded as being at the top of the stack, but unless any other subtraction access the same object, the stack will not materialize. When one of its subtraction does access the same object, it copies a version at the top of the stack and pushes it back onto the stack. So same object ni యాక్సెస్ చేయడానికి ట్రై చేసింది అనుకోండి వన్ ఆఫ్ ది సబ్ ట్రాన్సాక్షన్, అప్పుడు ఏమవుతుంది, ఇట్ కాపీస్ ద వర్షన్ ఎట్ ద టాప్ ఆఫ్ ది స్టాక్ అండ్ పుష్ ఇట్ బ్యాక్ ఆన్ ది స్టాక్. ఓకే, సో టాప్ ఆఫ్ ది స్టాక్ లో పుష్ చేస్తాం ఎప్పుడు వెన్ ట్రైయింగ్ టు యాక్సెస్ ది సేమ్ ఆబ్జెక్ట్. ఆల్ ఆఫ్ ద సబ్ట్రాక్షన్ అప్డేట్స్ ఆర్ అప్డేటెడ్ టెంటేటివ్ వర్షన్ అది టాప్ అండి. ఎప్పుడైతే టెంటేటివ్ స్టాక్ మీద పుష్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, దాని మీదే వర్క్ అప్డేట్స్ అనేవి ఏమైనా అప్లై చేయాలంటే ఈ టెంటేటివ్ వర్షన్ మీద అప్లై చేస్తాం. when a transaction provisionally commits, ఈ టెంటేటివ్ ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ కమిట్ అవుతుందో ఇట్స్ పేరెంట్ ఇన్హెరిట్స్ ద న్యూ వర్షన్, మళ్ళీ న్యూ వర్షన్ అనేది పేరెంట్ ఇన్హెరిట్ చేసుకుంటారు. To achieve this, both the subtransactions version and its pairs version are discarded from the stack, and then the subtraction new version is pushed back on the stack. మరి ఈ కమిట్ అయిన తర్వాత ఏం చేస్తామంటే స్టాక్ మీద ప్రెసెంట్ ఉన్నటువంటి స్టాక్ మీద ఉన్నటువంటి వర్షన్ బయటికి తీసి అని పాప్ చేసి మళ్ళీ న్యూ వర్షన్ అనేది పుష్ చేస్తాం. ఓకే, న్యూ వర్షన్ అనేది పుష్ చేస్తాం. వెన్ సబ్ ట్రాన్సాక్షన్ అబార్ట్, కమిట్ అయితే ఓకే ఇలా చేస్తాం. కమిట్ అయితే ఏం చేస్తామంటే ఉన్న కంటెంట్ ని పాప్ చేసి న్యూ వర్షన్ ని పుష్ చేస్తాం అంటున్నాం. ఓకే, అదే ట్రాన్సాక్షన్ అబార్ట్ అయింది అనుకోండి సబ్ ట్రాన్సాక్షన్, అప్పుడు ఏం చేస్తామంటే ఇట్స్ వర్షన్ కావాల్సి డిస్కార్డ్ చేయాలి. ఇంకా పాప్ చేయము, సింపుల్ గా డిస్కార్డ్ చేస్తాం. ఇది కరెంట్ వర్షన్ ఆన్ ది టాప్ ఆఫ్ దిస్. Okay, eventually when the top level transaction commits, the version at the top of the stack becomes the new committed version. ఎప్పుడైతే టాప్ లెవెల్ ట్రాన్సాక్షన్ కమిట్ అయిందో అప్పుడు ఏమవుతుంది, ది వర్షన్ at the top of the stack becomes the new committed transaction. Version at the top of the stack becomes the new committed transaction. Clear? Any doubt till here? కమిట్ అయితేనే టాప్ స్టాక్ లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ కంటెంట్ విల్ బి ద న్యూ వర్షన్, విల్ బి పాప్డ్ అండ్ న్యూ వర్షన్ విల్ బి పుష్డ్ బ్యాక్ ఆన్ స్టాక్. If it is aborted, then simply the version on the top of the stack is discarded. Very simple concept. Okay, so in figure 1420, suppose the transactions T1, T11, T12 and T2 all access the same object A in the order T1, T11, T12, T2. So T and suppose T1, T11, T12, T2. T1,
T1 అనే ట్రాన్సాక్షన్, T11 అనే ట్రాన్సాక్షన్, T12 అనే ట్రాన్సాక్షన్, ఓకే. తర్వాత T2 అనే ట్రాన్సాక్షన్, T1, T11, T12 అలాగే T2. సో ఈ 4 ఒకే ఆబ్జెక్ట్ మీద యాక్సెస్ చేస్తున్నాయి అనుకోండి. ఇన్ ఆర్డర్ T1 followed by T11 followed by T12 and then followed by T2. And suppose that their tentative versions are called, దాని tentative versions ఏమంటారంటే A1 అంటే స్టాక్ లో ఉండేవన్నమాట. సో స్టాక్ లో ఏమున్నాయి? A1, A11, ఓకే, మళ్ళీ A11, A12, A2, ఇలా ఉన్నాయి top of this stack. So which is on top of this stack? A1. So A1 is nothing but the 10 to A11. A11, 3 times A11, 1 time A12 and 3 times A2. Okay, so when T1 starts executing, A1 is based on the computer version of A and is pushed on the stack. When T11 starts executing, it based on version A11 on A1 and pushes it on the stack. So if the T1 transaction T1 executed, so transaction T1 is based on what? Temporary tentative version present on the stack A1. Okay, committed version of the A1 and is pushed back to the client. So A1. Next, when T11 starts executing, it based in version on A11 on A1 and pushes it back to A11. So when it completes, it replaces its parent's version on the stack. The transactions T12 and T2 acts in similar way, finally leaving the result on the top of the stack. Next time అవుతుంది A2. అంతేనండి. So what is the first on the top of the stack? Transaction T1. Next T11. This is T1. Next T12. Up to this part T1. Next T2. Up to this part, which is on top of that T11 is only. Okay, so with this, transaction recovery is over. So tomorrow onwards you will start revision. Okay, so inka any doubts in transaction recovery and replication? Very easy. So last 3 topics anni transaction recovery, transaction replication, recovery, తర్వాత ఇంకోటి ఏంటి డెడ్లాక్, డిస్ట్రిబ్యూటెడ్ డెడ్లాక్స్. ఓకే, సో దర్ ఇస్ ఎడ్జ్ చేసింగ్ టెక్నిక్. Okay, and here in transaction recovery 4 types of techniques we discuss. Okay, so prepare well always. Okay, so 4 కూడా మిగిలిన సబ్జెక్ట్స్ కూడా చదువుకోండి బానే. డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ కూడా చదవండి. ఆల్రెడీ నేను మెటీరియల్ అంతా మీకు ఆన్లైన్ లో పోస్ట్ చేశాను. ఓకే, జస్ట్ watch the material. Okay, read the material first, look where it is, and then after that find out the exact So tomorrow onwards we will start revision. Okay, once again we will start the revision. Okay, so ఇంకోసారి కూడా వినండి. ఎవరైనా క్లాసులు మిస్ అయినా నా వీడియోస్ చూడండి. వీడియోస్ ఆర్ అప్లోడెడ్ ఇన్ ద
ఇన్ ద యూట్యూబ్ ఛానల్. సో మీరు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో ఓపెన్ చేసి చూడొచ్చు. లేదా మళ్ళీ వింటామంటే యూ కెన్ జస్ట్ వాచ్. ఐ మీన్ మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేదాకా యూ విల్ డూ రివిజన్. ఓకే, డోంట్ వరీ. సో ఏ టాపిక్ మిస్ అయినా మళ్ళీ మీరు కవర్ చేసే ఆపర్చునిటీ ఉంది మనకి. ఇట్ ఈస్ ఓన్లీ 22nd of June. సో July 1st ఇంకా 9 days వేసుకున్నా. సో July 1st ఎగ్జామ్ స్టార్ట్ అయినా మీకు, సో ఇట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. రాయండి. సో ప్రాజెక్ట్స్ బాగా చేయండి. ఎగ్జిక్యూట్ అయినాయా అందరివి? ప్రాజెక్ట్స్ అవుతున్నాయా? ఎగ్జిక్యూట్ అవుతున్నాయా? Projects, are you able to execute the projects? Can someone answer? Okay. మేబీ ఎవరు లేరనుకుంటాను ఆన్లైన్లో. ఓన్లీ వదిలేసి వెళ్ళిపోయారు, వీడియో ఆన్ చేసి వెళ్ళిపోయారు. ఓకే, సో డోంట్ డూ లైక్ దట్. ఎందుకంటే someone not respond. We are trying, sir. Okay, okay. Okay, good. అకాడమిక్ ప్రాజెక్ట్సే కాబట్టి అంత వర్రీ అవ్వాల్సింది లేదు. జస్ట్ యూ హ్యావ్ టు డిఫెండ్. మీరు చేసిన ప్రాజెక్ట్ ని మీరు బాగా చెప్పుకోవాలి, అదే. అంత మించి ఇంకేం ఉండదు. దట్ ఈస్ వాట్ వి ఎక్స్పెక్ట్. మీరు చేసిన ప్రతి చిన్న పాయింట్ ని గుర్తుపెట్టుకొని అది ప్రొజెక్ట్ చేయండి. అంతేగాని ఊరికే స్లైడ్స్ చదవటం, లేకపోతే ఊరికే ఏదో చూపించడం, దట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. మీరేం చేశారు అది ప్రొజెక్ట్ చేసుకోండి చాలు. అకాడమిక్ ప్రాజెక్ట్సే కాబట్టి అంతకన్నా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో ప్రాజెక్ట్స్ బాగా చేయండి. మెయిన్ ప్రాజెక్ట్ కాబట్టి డాక్యుమెంటేషన్ కూడా స్టార్ట్ చేసుకోండి. ఏముందిలే, ఒక 1 week 10 days టైమ్స్ లో అయిపోతుంది. ఒక్కసారి అనౌన్స్ చేస్తే 1 week 10 days లో ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ కూడా అయిపోతుంది. దట్స్ నాట్ డిఫికల్ట్. సో స్క్రీన్ షాట్స్ అవి పెట్టండి, టెస్టింగ్ చేయండి ప్రాజెక్ట్ ని. సో ప్రాజెక్ట్ స్క్రీన్ షాట్స్ పెట్టండి. సో డూ దట్. ఇట్స్ నాట్ ఏ డిఫికల్ట్. ఓకే, సో ఫస్ట్ డూ దట్. ఓకే, సో టుమారో ఆన్వర్డ్స్ ఐ విల్ డిసైడ్ వెదర్ వీ హ్యావ్ టు గో ఫర్ Unit 1 Unit 6 అనేది, రివిజన్ ఏది స్టార్ట్ చేయాలనేది ఐ విల్ డిసైడ్ అండ్ దెన్ let you know. Okay, if you have any specific unit to revise, you are welcome. Otherwise I will start either from the beginning or from the end. Okay, it's based upon our comfort. Okay, so it is still June only. Okay, so last part కొంచెం థియరీ టఫ్ కాదు కానీ థియరీ ఎక్కువ. అది ఫస్ట్ పార్ట్ అంతా ప్రోగ్రామింగ్. సో Unit 2 Unit 3 Unit 2 Unit 3 అంతా ప్రోగ్రామింగ్ పార్ట్ ఎక్కువ. ప్రాబ్లమ్స్ ప్రోగ్రామింగ్ ఎక్కువ. Unit 4 OS లో కానీ అక్కడ వస్తే మల్టీ థ్రెడింగ్ ఏమైనా వస్తే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో దట్స్ ఇట్. థ్రెడ్ ఫంక్షన్స్ అవన్నీ వస్తాయి. ప్రోగ్రామింగ్ పార్ట్ ఎక్కువ. Unit 4 Unit 3 Unit 2 సాకెట్ ప్రోగ్రామింగ్, తర్వాత ఏమో మల్టీ క్యాస్ట్ ప్రోగ్రామ్స్, అంత ప్రోగ్రామింగ్ పార్ట్ ఎక్కువ. Unit 2 Unit 3 Unit 4 Unit 5 అంతా అల్గారిథమ్స్, డిస్ట్రిబ్యూటర్ అల్గారిథము, ఐసిస్ అల్గారిథము, తర్వాత టోటల్ ఆర్డరింగ్ అల్గారిథము. ఓకే, ఇట్లా అల్గారిథమ్స్ అనేవి Unit 5 లో ఉంటాయి. ఓకే, సో Unit 6 వచ్చి ఇక్కడ అల్గారిథమ్స్ ఉన్నాయి. డెడ్ లాక్ డిటెక్షన్ అల్గారిథం, ఎడ్జ్ చేసింగ్, అట్లనే వెయిట్ ఫర్ గ్రాఫ్ క్రియేషన్, తర్వాత ఏమో అంటే వితౌట్ గ్రాఫ్ ఎడ్జ్ చేసింగ్, సో విత్ గ్రాఫ్ వెయిట్ ఫర్ గ్రాఫ్, గ్లోబల్ వెయిట్ ఫర్ గ్రాఫ్. సో అది తర్వాత ఏమో తర్వాత ప్రోటోకాల్స్. సో ఏంటది, కన్కరెన్సీ కంట్రోల్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ట్రాన్సాక్షన్, ఆప్టిమిస్టిక్, టైం స్టాంప్, లాకింగ్, ఇట్లా 3 or 4 ఉన్నాయి. సో ఆ 4 చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ వచ్చి రిప్లికేషన్ లో 3 టాపిక్లు: సిస్టమ్ మోడల్, గ్రూప్ కమ్యూనికేషన్, తర్వాత ఏమో యాక్టివ్ రిప్లికేషన్, పాసివ్ రిప్లికేషన్. 4 టాపిక్లు, కానీ 4 ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. 4 చదువుకోండి, 4 చదువుకోండి.
తర్వాత వచ్చి లాస్ట్ లో మనం డిస్కస్ చేసింది ఇవి రిప్లికేషన్ రికవరీ మేనేజర్. సో రికవరీ మేనేజర్ లో ఏంటంటే ఇవి అంటే ట్రాన్సాక్షన్ రికవరీ అన్నమాట. అంటే ఏంటంటే ఫెయిల్ అయితే ఏమవుతుంది, సో కమిట్ అయితే ఏమవుతుంది, అబార్ట్ అయితే ఏమవుతుంది, సో ఎలా హ్యాండిల్ చేస్తాం, డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. సో లాగింగ్ అని, షాడో వర్షన్స్ అని, అలానే రికవరీ, అలానే ట్రాన్సాక్షన్ స్టేటస్ ఎంట్రీస్ అండ్ ఇంటెన్షన్ లిస్ట్ ఇన్ నాన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ లో ఎలా చేస్తామని. సో ఇట్లా ట్రాన్సాక్షన్ రికవరీ వేరు, ట్రాన్సాక్షన్ రిప్లికేషన్ వేరు. సో రికవరీలో మెయిన్ ఏంటంటే కమిట్ అయితే ఏమవుతుంది, అబార్ట్ అయితే ఏమవుతుంది, ప్రిపేర్ టు కమిట్ లో ఉంటే ఏమవుతుంది. ఓకే, సో ఇవి ఓకే. సో యా, ఇట్స్ నాట్ సో డిఫికల్ట్. సో ట్రై. సో ఇట్లా 4-5 సో ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 2-3-4 చదువుకోండి. లేదు సార్ మాకు సింపుల్ యూనిట్స్ చెప్పండి అంటే, సింపుల్ యూనిట్స్ అంటే నీకు స్ట్రైట్ క్వశ్చన్స్ వచ్చేవి ఇవే. ఓకే, ఆల్రెడీ 3 యూనిట్స్ నేను ఫుల్ ఒక 10 ఇయర్స్ నుంచి ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని రాసి మీకు ఒక యూనిట్ వైజ్ క్వశ్చన్స్ ఇచ్చాను. యూనిట్ వైజ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ యూనిట్ 1, 2, 3 ఇచ్చాను. ఓకే, 4, 5, 6 కూడా ఐ విల్ ట్రై. ఎందుకంటే అప్పుడంటే నా లాక్డౌన్ కాబట్టి ఓన్లీ హాఫ్ డే ఉండేది, హాఫ్ డే టైం ఉండేది. సో ఐ కెన్ డూ దట్. బట్ నౌ ఐ హావ్ టు లుక్ ఆఫ్టర్ మై టైం. ఓకే, సో ఇఫ్ పాసిబుల్ ఐ విల్ గివ్ 4, 5, 6 యూనిట్స్ ఆల్సో. అట్లా ఇన్ డీటెయిల్డ్ గా ఎనీ టఫ్ క్వశ్చన్ ఇచ్చినా మీరు రాసేటట్టుగా ఐ కెన్ గివ్ దట్ స్టూడెంట్స్ ఆర్ గ్యారంటీ. సో అలా చదవండి. సో ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 2, 3, 4 చదువుకోండి. లేదు సార్ 2, 3, 4ను తర్వాత ప్రోగ్రామింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నాడు, సో 1, 2, 3, 4 చదువుకోండి ఫస్ట్ 4 యూనిట్స్. లేదు సార్ ఈజీ యూనిట్స్ చెప్పండి అంటే, ఈజీ యూనిట్స్ అంటే అకార్డింగ్ టు మీ 4th యూనిట్ ఈజ్ ఈజీ, 3rd యూనిట్ ఈజ్ ఈజీ. సో 3rd, 4th చదువుకోండి. తర్వాత 6th యూనిట్ ఈజీ. ఓకే, సో 3rd, 4th, 6th చదువుకోండి. తర్వాత 2nd యూనిట్ కూడా చదువుకోండి. ఫస్ట్ యూనిట్ పెద్దది, అంటే అది వద్దని కాదు నేను అంటుంది, పెద్దది యూనిట్. సో కంపల్సరీ క్వశ్చన్ అంటే 4 చాప్టర్లు ఉంటాయి దాంట్లో. సో కంపల్సరీ క్వశ్చన్ అయితే దాంట్లో, డైరెక్ట్ క్వశ్చన్ అయితే దాంట్లో నుంచే వస్తాయి. ఓకే, దేనికుంటే ప్రోస్, దాని కాన్స్ దానికున్నాయి. సో మీరు చదువుకోవాలి అనుకుంటే 2, 3, 4 6 చదువుకోండి. లేదు సార్ మాకు ప్రోగ్రామింగ్ అల్గారిథమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే 1, 2, 3, 4, 5 చదువుకోండి. ఈజీ యూనిట్స్ అంటే ఏంటంటే, ఈజీ యూనిట్స్ సార్ ఈజీగా అయిపోయే యూనిట్స్ చెప్పండి అని అంటే, ఈజీ యూనిట్స్ అంటే 4th యూనిట్ లిటిల్ యూనిట్, స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఆల్ యూనిట్స్. డోంట్ మిస్ ది 4th యూనిట్. సో 4th యూనిట్ కంపల్సరీగా చదువుకోండి. దాంతో పాటుగా 2nd, 3rd, 6th చదువుకోండి. 2nd, 3rd, 6th. సో 2, 3, 4, 6 ఇవి. లేదు వి వాంట్ టు లెర్న్ ద థింగ్స్, లెర్న్ అల్గారిథమ్స్ నేర్చుకోవాలనుకుంటే 5 అంటే 1, 5 అంటే పెద్ద యూనిట్లు, కానీ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ వస్తాయి 1, 5. సో 1, 5 చదువుకొని 2 పెద్ద యూనిట్లు చదువుకొని ఒక చిన్న యూనిట్ చదువుకోండి. అంటే 1, 5, 4 అంటే ఒక చిన్నది, 4 చిన్నది, 2 పెద్దవి, 1, 5 పెద్దవి. ఇప్పుడు ఇంకొక యూనిట్ చదవాలి. సో ఇంకో యూనిట్ ఏ చదవాలని, 2nd, 3rd అంటే 3rd యూనిటే మీకు చిన్నది 2nd యూనిట్ కన్నా కూడా. సో 1, 3, 4, 5 క్లియర్. సో ఐఎమ్ జస్ట్ క్లోజింగ్ నౌ. సో 1, 3, 4, 5 చదువుకోండి అందరూ. సో 1, 3, 4, 5 క్లియర్. 1, 3, 4, 5 చదువుకోండి. సో 4, 5, 6 మీకు 2లో ఉంటాయి. సో క్వశ్చన్స్ ఇస్తాను 15, 30 క్వశ్చన్లు. అదే నేను కానీ చైతన్య సార్ అని ఎవరిచ్చినా, సో ఆ క్వశ్చన్స్ చదువుకోండి. ఆ క్వశ్చన్స్ చదువుకోండి, ఇన్ డీటెయిల్డ్ గా ప్రిపేర్ అవ్వండి, బాగా రాయండి, మంచి CGPA తెచ్చుకోండి. ఓకే, బాయ్.